సిరిసిల్ల నర్మాల వాగు దగ్గర కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ కాపాడిన రైతులను పరామర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ షైనీని కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతోనే హెలికాప్టర్లు రాలేదని, కామారెడ్డి కూడా ఎయిర్ ఫోర్స్ చాపర్స్ పంపిస్తామని తెలిపారు. వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వరదలో చిక్కున్న వారంతా మాత్రం రైతులు 5 సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వారిని ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వారిని కలవడం జరిగింది. ప్రస్తుతం నాకు అందుబాటులో బండి సంజయ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నిన్న నుంచి చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు కూడా చాలా హెలికాప్టర్ రావాలని చెప్పి నిన్న నుంచి ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడారు. ఏమనిపిస్తుంది సార్? వాళ్ళ పునర్జన్మ ఎందుకంటే నేను అనుకోకుండా వారు పోవడము, వర్షాలు రావడము, వాటర్ ఫ్లో పెరగడము, వాడు చిక్కుని పోవడము, ప్లస్ నాగయ్య అనే వ్యక్తి ఇప్పుడు కూడా ఆచూకలేదు. సరే ఏదో ఒడ్డున ప్రాణాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మేము వీళ్ళందరూ కూడా నిన్న చిక్కిపోయిన వెంటనే సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడినా. నేను ఎవరితో మన స్వామి గారితో అందరితో మాట్లాడి ధైర్యం చెప్పినాం. మీకు ఏం అధైర్యపడకండి, తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి ఆ వెంటనే అమిత్ షా గారితో మాట్లాడము. అమిత్ షా గారు మాట్లాడాక అమిత్ షా మళ్ళీ ఫోన్ చేసి నేను రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినా, నువ్వు కూడా ఫాలో చేయని చెప్పి వెంటనే రాజ్నాథ్ సింగ్ గారితో వెంటనే మాట్లాడము. వాళ్ళిద్దరూ వెంటనే మేము చాపర్స్ ఇస్తున్నాం, మీరు వాడుకోండి అని చెప్పిన తర్వాత కమాండర్ షేని గారు, మన షేని కమాండర్ గారు చాపర్ పంపే ప్రయత్నం చేశారు. కానీ వాతావరణం అనుకూలించి కూడా మనం వాపస్ వెళ్ళిపోయినాయి. అవి ఇలా మేము భరోసా ఇచ్చినాం. సరే రాత్రి వర్షంలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారు ధైర్యం చెప్పడం అన్నీ బాగా చేశారు. ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ చాపర్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మళ్ళీ వాతావరణం అనుకూలించే వల్ల మళ్ళీ వాపస్ పోయినాయి. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెంటనే సమాచారం ఇచ్చినాం. వాళ్ళు 4 చాపర్లు పంపించారు. వాళ్ళను తీసుకొని ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అందరం సమన్వయంతోనే అందరం కలిసి పనిచేసినాం కాబట్టి సక్సెస్ అయింది. కామారెడ్డి జిల్లాలో కూడా చాలా మందికి వరదలో చిక్కుకోవడం జరిగింది సార్. అంటే చాపర్స్ వస్తాయి, ఇబ్బంది ఏంటంటే వాతావరణం అనుకూలించాలి, లేకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా కామారెడ్డి, ఇప్పుడు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ చాపర్ చేసింది. ఎప్పుడైనా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు కాపాడడానికి, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాపర్స్ 4 అందుబాటులో ఉంటాయి సార్. అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. ఆ షేని గారు నిజంగా వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇవాళ ఎప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసి ఇవాళ చేసే ప్రయత్నం చేశారు. అంటే నిన్న నుంచి వర్షాలు కురుస్తున్నాయి, చాలా చోట్ల కూడా రెడ్ అలర్ట్ విధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో మీ సమన్వయం ఎట్లా ఉంది సార్? సార్ ఈ టైంలో అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము, అధికారులు అందరం కలిసి మన లక్ష్యం ఏముండాలి, ప్రజలను కాపాడాలి, ఇబ్బందుల ప్రజలను ఆదుకోవాలి. అది ఎవరు ఫెయిల్యూర్ అనేది ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మన బయటకు వస్తుంది. అప్పుడు ఓల్కొని విమర్శించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ టైంలో మనం కాపాడుకోవాలి. ఈడ అన్ని పార్టీల నాయకులు కలిసి ఈరోజు వాళ్ళకి భరోసా ఉంది. అది కాంగ్రెస్ కానీ, ఏ బీజేపీ కానీ, ఏదైనా అందరు కలిసి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ భరోసా కల్పించారు. అందరు కలిసి సమన్వయంతో ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకా కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి, పంట పొలాలు మునుగుతున్నాయి. అటువంటి వారికి ఎటువంటి భరోసా ఇస్తారు? ఎటువంటి అంటే వెంటనే దీని మీద సపరేట్ ఒకటి రివ్యూ చేయాలి. వెంటనే చేసి అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉందో వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయడము, వాళ్ళకు ముందు సమాచారం ఇవ్వడం, అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండదు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది. అంటే హెలికాప్టర్లు కూడా ఇంకా అందుబాటులో ఉంటాయా కామారెడ్డి జిల్లా? ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ ఇంకా కూడా ప్రాంతాల్లో చాలా ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ కట్ అయింది. ఈ చాపర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఆ షైని గారు ఎప్పుడప్పుడు వారు రెడీ ఉన్నారు, వాళ్ళ టీం రెడీ ఉంది. వాళ్ళు ఏ అవసరం వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, తప్పకుండా కష్టపడి పనిచేయాలని చెప్పి. ఆ ప్రాంతాల్లో ఏమైనా పర్యటించే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోయింది కదా. ఇస్తున్నారు అంటే లోకల్ మా శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు ఆల్రెడీ తిరుగుతున్నారు. నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గారు ఆల్రెడీ తిరుగుతున్నారు. అన్ని పార్టీల నాయకులు, ఈ పార్టీ ఆవిడ, అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా తిరుగుతున్నారు. తిరిగి అందరికి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇబ్బంది లేదు. ఇప్పటికైతే మొత్తానికైతే ఎవరైతే వరదలో చిక్కున్నారో వారంతా కూడా ప్రస్తుతం అయితే మెడికల్ ట్రీట్మెంట్కు తరలించడం జరిగింది. సమన్వయంతో వారిని బయటికి తీసుకురావడం అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. వరద ప్రాంతాలకు సహాయ చర్యలు అందిస్తామని చెప్పి, తమ వంతుగా సహాయం అందుతుందని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, నర్మల వద్ద నుంచి.